హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓల్డ్ స్టోరీస్ ఛానల్. ముందుగా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలతిక్క రాజు కథ 4వ భాగం. ఈ 4వ భాగంతో ఈ కథ మొత్తం పూర్తవుతుంది. రాజుగారు గురువుని అడిగాడు, మీరెందుకు చనిపోవాలని తొందర పడుతున్నారు? వద్దశిలకు సరిపోయేంత మెడ ఉన్నది గనక మేం అతనిని ఎంపిక చేసుకున్నామని మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగండి. ముందుగా నన్ను వధించండి అంతే అన్నాడు గురువు. మొండిగా ఎందుకు? ఇందులో ఏదో ఒక రహస్యం ఉంది. మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటి వాళ్లకు వివరించడం మీ బాధ్యత, చెప్పండి అన్నారు రాజుగారు. నేను చెబితే మీరు నన్నే వధించాలి, ముందు మాట ఇస్తారా అని అడిగాడు గురువుగారు రాజుగారిని. రాజుగారు సరేనన్న మీదట ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి సేవకులెవ్వరికీ వినబడకుండా గుసగుసగా చెప్పాడు. మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు? మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం. ఈ భూమి మీద నిజానికి మేం చూడని ప్రదేశం అనంటూ లేదు. కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం గాని మీలాంటి రాజు గాని ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందుకు వద్దశిల మామూలుది కాదు. ఇప్పుడు మీ ముందున్న వద్దశిల మామూలుది కాదు. సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది. దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడి లేదు. అలాంటి ఈ శిల మీద మొదట మరణించేవాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ నొందుతాడు. దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది. కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాట నిలబెట్టుకోండి మహారాజా. మమ్మల్ని వధించండి. నేను ముందు గుర్తుంచుకోండి. రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగాడు. నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింతపట్టుకున్నది. ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి గాని నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుని శిక్షను వాయిదా వేసేశాడు. ఆ పైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు. వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ళ బదులు మనమే వద్దశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు? వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు వాళ్లకు చేతులు రావు. అందుకని మనం ఈ గురు శిష్యులిద్దరిని వదిలేసి వాళ్ళ మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటావు ప్రభువులు అన్నాడు మంత్రి. ఇద్దరూ కూడా పలుక్కొని తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష అమలు జరిపారు. ముందుగా వచ్చిన వాడిని ముందు, తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి. తప్పు చేస్తే జాగ్రత్త, మా కోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు. ఆ పైన గురు శిష్యులు ఇద్దరు వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలియని తలారు పాపం వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు. తర్వాత చూస్తే ఏముంది? నేరస్తుల శరీరాలకు బదులు తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి. ఇక రాజ్యం అంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేలాగా కొత్త రాజు ఎవరు, కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు. చివరికి ఎవ్వరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న శిష్యులిద్దరిని పట్టుకొని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు. కానీ గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి పాత చట్టాలన్నింటినీ తొలగించవచ్చు, పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయవచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా
రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆ పైన రాజ్యంలో పగలు పగలు, రాత్రి రాత్రి అయిపోయాయి. కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయ్యింది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, నా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.